మంత్రి కొట్టు సత్యనారాయణకు షాక్, భయపడేది లేదన్న ప్రభుత్వ ఉద్యోగులు. పోలింగ్ ముందు నగదు బదిలీకి నో ఛాన్స్, జగన్ కు ఎన్నికల సంఘం జలక్. జగన్ ఫారెన్ టూర్ పిటిషన్ పై తీర్పు వాయిదా, ఈ నెల 14కు తీర్పు వాయిదా వేసిన నాంపల్లి సిబిఐ కోర్టు. టీడీపీకి మద్దతు తెలిపిన జమాతే ఉలం ఏ హింద్, ముస్లింల సంక్షేమం అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని వెల్లడి. విశాఖ జిల్లాలో చంద్రబాబు పర్యటన, సీతమ్మపేట కూడలిలో టీడీపీ అధినేత ప్రజాగళం సభ. మోదీని విమర్శించే అర్హత బొత్సాకు లేదు, పసలేని ఆరోపణలు చేయడం సరికాదన్న పురంధేశ్వరి. కర్నూలులో మేమంతా సిద్ధం వైసీపీ బస్సు యాత్ర, జగన్ రాకముందే వెళ్లిపోయిన జనం. తెలంగాణలో డబుల్ డిజిట్ ఖాయం, భువనగిరి సభలో అమిత్ షా వెల్లడి. నర్సాపూర్ సరూర్ నగర్ లో కాంగ్రెస్ జనజాతర సభ, పాల్గొననున్న రాహుల్, సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్, ప్రజలు కొవ్వొత్తులు కొనుక్కోవాలని సెటైర్. ఎన్టీఆర్ జిల్లా గరికపాడులో భారీగా నగదు పట్టివేత, తెలంగాణ నుంచి లారీలో తరలిస్తున్న 8 కోట్లు సీజ్. ఎచ్చెర్లలో బరి తెగించిన వైసీపీ మూకలు, కూటమి అభ్యర్థి ఈశ్వర్రావుపై రాళ్ల దాడి, పలువురికి గాయాలు. అనంతపురంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ బూత్ మూసివేత, ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదంటున్న ఉద్యోగులు. ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు, ఖానాపూర్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఫిర్యాదు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో హైకోర్టును ఆశ్రయించిన టీపీసీసీ, ఢిల్లీ పోలీసులు వేధిస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్. ఢిల్లీలో పద్మ అవార్డుల ప్రధానోత్సవం, పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకోనున్న చిరంజీవి. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్, అదానీ అంబానీ నుంచి ఎంత అందిందని సూటి ప్రశ్న. ఈసీని కలవనున్న ఇండియా కూటమి నేతలు, బీజేపీ ప్రచారంలో మతపరమైన చిహ్నాల ప్రదర్శనపై ఫిర్యాదు. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు, విరిగిన కొండ చర్యలు, జనజీవనం అస్తవ్యస్తం.